హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు బెండకాయలు ఫ్రై చేస్తున్నానండి. ముందుగా బెండకాయలు వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తడంతా ఆరిపోయేదాకా ఉంచుకొని తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశానండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి వేసేస్తానండి. కొంచెం ఫ్రై అయితే చాలండి. ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. తర్వాత బెండకాయలు వేసేసాను. ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో మూత పెట్టుకోకూడదండి. మూత పెడితే ఏమవుతుందంటే జోము వచ్చేస్తుంది. మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత మన స్పైస్కి తగ్గట్టు కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసిన తర్వాత కూడా అన్ని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. నేనైతే ఇంట్లో దంచి పెట్టేసుకున్నాను. ఆ ధనియాల పొడి వేస్తాను. సో ఈ పొడులు వచ్చేసి మనం ఇంట్లో చేసుకున్నవైతే ఫ్లేవర్ బాగుంటుందండి ఈ ప్యాకెట్లో వాటికంటే. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి పొడి 1 స్పూను, పప్పుల పొడి 2 స్పూన్స్ వేసానండి. శనగకాయ పప్పుల పొడి చాలా బాగుంటుందండి టేస్ట్. 2 తెల్లబాయలు వేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ బెండకాయ వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ బెండకాయలో. కర్రీ కానివ్వండి, ఫ్రై కానివ్వండి, తరచూ పిల్లలకి పెట్టడం కానీ మనం తిన్నా హెల్త్కి చాలా మంచిదండి. ఫ్రై అయితే కర్రీ కన్నా కూడా ఫ్రై అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ లైక్ వల్ల. బాయ్ బాయ్.